కుటాగుల రమేష్ రెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి మా ఎమ్మెల్యే గారి గురించి విచ్చలవిడిగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీ స్థాయి మీ బతుకు మీకు తెలిసిందో లేదో కానీ కుటాగుల్లో మేము కూడా ఈరోజు 44 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం. మీ స్థాయి మీ బతికేదంటే ఇంతవరకు మేము నోరు ఇప్పలే, ఇప్పుడు ఇప్పాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుతున్నాం. మీరు 2004, 2005 మీ బతుకులు ఏమిటంటే బోయరానిపల్లిలో బోయోల దగ్గర అప్పు చేసి కదిరికి పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి 10 గంటలకు ఇంట్లో దాక్కునే కళలు దండిగా ఉన్నాయి. మీ నాయన బతుకు నీ బతుకు. రెండోది, ఈరోజు ఎస్సీ ఎస్టీల పేర్లు పెట్టుకొని కంకర ఫ్యాక్టరీ ఎవరి పేరు మీద ఉందయా? మాజీ కౌన్సిలర్ వెంకటరమణ అని ఎస్టీ ఎరికిల అతని పేరు మీద ఉంది. టిప్పర్లు ఎవరి పేరు మీద ఉన్నాయా? ఇటాచులు ఎవరి పేరు మీద ఉన్నాయా? మీరు పెట్టిండే ఫ్యాక్టరీలో ఆస్తులు అందు కూడా గవర్నమెంట్ రేట్ ప్రకారం 16 లక్షల ఎకరా ఉంటే 8 లక్షలతో చనిపోయిన అంగడి సీనా అని మీ పార్టీ కార్యకర్త ఆయన భూమి దౌర్జన్యంగా లాక్కున్నారు 8 లక్షలతో. మీ దౌర్జన్యం లేదు 2 ఉన్నాయంపా. మీ దౌర్జన్యాలకు ఇంతవరకు ఎస్సీ ఎస్టీలను మీ ఇంట్లో పిలిచి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చింది లేదు. మాకు అందుకుంటే ప్రసాద్ మొన్న ఓపెన్ చేసినాడయ్యా, గ్లాస్ నీళ్ళు తాగినాడు చూడండి, గ్లాస్ నీళ్ళు తాగమని చెప్తున్నారు. మీరు ఇంతవరకు ఎస్సీ ఎస్టీలను చెప్పులు రోడ్లో వదిలి మీ ఇంటి దగ్గర రాలయ్యా. ఈరోజు కూడా మీ ఇంటి దాకా వస్తే ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ చేతులు కట్టుకొని నిలబడుకొని అప్పానే మాట్లాడాలయ్యా మీ గౌరవంగా. ఇది మీ స్థాయి. ఇంత గౌరవం ఉంది ఎస్సీ ఎస్టీలకు మీరు ఇస్తానే గౌరవం. ఎస్సీ ఎస్టీల పేరు అడ్డపెట్టుకొని కంకర ఫ్యాక్టరీలు, టిప్పర్లు, ఇటాచులు ఇవన్నీ పెట్టుకొని బతికేదాక మా కందుకుంట ప్రసాద్లో చేయలేదయా. మీరు 1 సార్లు 2 సార్లు కౌన్సిలర్ అయితే మా ఎమ్మెల్యే కందుకుంట ప్రసాద్ 2 సార్లు ఎమ్మెల్యేయా. మా కందుకుంట ప్రసాద్ సొంత ఇల్లు కూడా లేదు. మీరు 2004-09 గవర్నమెంట్లో 2 కోట్ల రూపాయలు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు స్కామ్ చేసి మీ కొంబ కట్టుకున్నారయ్యా. ఈరోజు మీ కొంబ విలువ 10 కోట్లు. ఇవన్నీ మాకు మాట్లాడేది రావనుకుంటున్నారా? ఎవరికి తెలియవు అనుకుంటున్నారు మీరు చేసే అరాచకాలు. మా కందుకుంట ప్రసాద్ కొన్నాడని చెప్పి నిరూపించండి అయ్యా. నోరుందని మాట్లాడేది కాదు. ఈరోజు కుటాగల్లోకి రమ్మను, కుటాగల్లోకి వచ్చి విచారించమని. మీరు ల్యాండ్ కంకరపేటకి ఎంత మందితో తక్కువ రేటుతో భయపడిచి మీరు ఇది చేసుకున్నారు. చాలా వరకు మోసం చేసినారయ్యా కుటాగల్లో. మీరు మక్బుల్ ఎలక్షన్లకే కాదు, ఏ ఎలక్షన్ల కన్నా కానీ నీ ఇంటికి డబ్బు చేరుతుంది. నువ్వు పూర్తి స్థాయిలో పంచుతున్నావా? నీకు ఈరోజు ఇంత స్థాయికి నీ స్థాయి 2004-05 ఏందో చెప్పయా. పాత సిటీ 100 బండి పెట్టుకొని తిరుక్కుంటాంటివి నువ్వు. పాతది సిటీ 100 బండి పెట్టుకొని తిరుక్కుంటాంటివి. ఈరోజు నీ స్థాయి, నీ ఫార్చునర్లు, నీ ఇటాచులు, నీ టిప్పర్లు, నీ కంకర ఫ్యాక్టరీలు, కుప్పంలో పోయి టీడీపీ అని చెప్పుకొని బతికి సంపాదించుకొని ఇటుకు వచ్చినావయ్యా. మా టీడీపీ పేరు చెప్పుకొని బతికినావు నువ్వు. ఈరోజు మా టీడీపీ లీడర్ను, మా ఎమ్మెల్యే గారిని అవమానిస్తావు నువ్వు. నీ స్థాయి కాదురా ప్రణీత్. మా ఎమ్మెల్యే గారిని పదే ఇట్లే మాట్లాడుతుంటే వేరుగా ఉంటుంది. మా ఎమ్మెల్యే మాకు ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా చాలా వరకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మా ఎమ్మెల్యే మాకే ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే మీరు మాట్లాడినంత ఈజీగా మేము మాట్లాడలేకపోయినాం ఇంతవరకు కూడా. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళ పైన అయినా కూడా ఆ రోజు మీ నోరు లిప్పలా మీ పైన. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఎవరిని మాట్లాడినాడు. అందరూ బాగుండాలా, గలాట్లొద్దు, శాంతియుతంగా ఉండాలని చెప్పేసి. కానీ మీరు అట్లా ఉండే పరిస్థితిలో లేరు. మీరు మీ బతుకులు మీ వంట కూడా కుటాలే ప్రజలే కాదు, కదిరి ప్రజలకు కూడా తెలియాలనే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు ఏదో 2 పిల్లల పగలగొట్టిండేది. 2 పిల్లలు కాదురా ప్రణీత్, బాగా ఇన్నో చూపిస్తా. పార్టీ జెండా ఆవిష్కరణ రోజు ఈ విధంగా 2 పిల్లలు పగలగొట్టినారు తాగేసి. తాగితే తల్లి పక్కన సంసారం చేయరా బాబు, పోయి భార్య పక్కనే పండుకుంటారు. తాగేసి 2 పిల్లలు ధ్వంసం చేసినారు. 2 చుక్కలు బంద్ తాగరా నువ్వు, విషయం తాగి బతావేమో. దాంతో సమానం ఇది కూడా. ఇది ఒకటే కాదు, ఇది 2వ వార్డులో జరిగిండేది. 36లో మేము ఈ విధంగా నైట్ అంతా ఏర్పాటు చేసిండే జెండా ఆవిష్కరణ చేసే దిమ్మి ఏర్పాటు చేస్తే నైట్ నీ మనుషులు మీరు ఎవరెవరో కలిసి ప్రోత్సహించి ఆ దిమ్మెలు ధ్వంసం చేసినారు. ఏదో దిమ్ములు ధ్వంసం చేసినారులే, వాళ్ళ సొంత ప్రాపర్టీలో పెట్టుకుంటే చేసిందిరా అంటే మీ సొంత ప్రాపర్టీ కాదు ఇది. అట్లని పబ్లిక్ లేడం అడ్డం కూడా లేవు ఇవి. ఏదో పక్కన సైడ్ పెట్టుకున్నాం మేము. నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఎమ్మెల్యే ఆ కార్లు కొన్నా, ఆడ ఆస్తి కొన్నాడు, ఈడ ఆస్తి కొన్నాడు. నీకెట్లా వచ్చినాయి ఆస్తులు? నీకెట్లొచ్చినాయి ఆస్తులు? నీ 2005లో మీ బతికేమి, మీ స్థాయి ఏమి మేము చూసినామయ్యా. ఈరోజు మీ స్థాయి ఎట్లుంది? మీకు యాడ్ నుంచి వచ్చినాయి కార్లు. 2004-05లో డొక్కుపల్లిలో తిరిగేటోళ్ళకి ఈరోజు ఫార్చునర్లు ఇవన్నీ కూడా యాడ్ నుంచి వచ్చినాయి. ఇవి
మా ఎమ్మెల్యే గారు 2009లో మీ నాయన పైన చాలా బలమైన కేసు పెట్టినారయా. అదే కాక కందికుంట ప్రసాద్ అని మా ఎమ్మెల్యే గారు కదిరికి రాజకీయ రంగప్రవేశం చేయకముందే బెంగళూరులో మీ నాయన అప్పుకు పోయినాడయా కందికుంట ప్రసాద్ దగ్గరికి. ఇవన్నీ కూడా మంచిగా తెచ్చుకొని మాట్లాడాలా. ఈరోజు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడేస్తే అవతల వాళ్ళకు కూడా నోరు బలంగా ఉంటాయి, అవతల వాళ్ళు కూడా బలంగా ఉంటారు, దేనికైనా సిద్ధపడి వస్తారు. ఇంతవరకు నీకు ఇస్తానే గౌరవం ఏమంటే మా వాడిని అని చెప్పి అనుకుంటున్నాడు. నీవు తప్పులు ఉంటాయి కాబట్టి నీ ఫ్యాక్టరీ మీద పడతాడు. తప్పులు లేని ఎట్లా పడతాడు? నువ్వు మీరు చేయలేదు అధికారంలో మా టీడీపీ వాళ్ళమే. అట్లని మా ఉద్దేశం కూడా చేయలే. రైటాలుగా మీరు ఏమైనా ఉంటే చేసుకోండి, దానికి ఎవరు ఇబ్బంది పెట్టరు మీకు. ఎప్పుడైతే మీరు అనవసరంగా మా ఎమ్మెల్యేకి మంత్రి పోస్టా, నీకేం పోస్ట్ ఇలా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పెద్దగా చేస్తానేది? నీకన్నా ఎమ్మెల్యే పోస్ట్ కల్లా వైసీపీలో మైనార్టీ నాయకులు చెప్తాను, ఎప్పుడైనా మీకు వెన్నుపోటాయా ఈ రేట్లు? వాస్తవం చెప్తాను చూడండి. వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆయన కూడా ప్రాకులాడుతానేది. ఆయన అంత స్థాయి కాదు, కానీ ప్రయత్నం చేస్తాడు ఆయన. దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది, లేదంటే ఇంక ఇట్లా ఉన్నాం వేరే రకంగా ఉంటుంది. చాలా అర్థమానంగా ఉంది. మీకు ఎలా ప్రెస్ మీట్లో మీ పక్కన ఉన్న ఇంకో అతనికి ఎందుకు ప్రెస్ మీట్లో? అతను కూడా మా పక్కన టీడీపీలో ఉండే చైర్మన్ పదవి అనిపించిన అతను పక్కన పెట్టుకొని మా కుటుంబ సభ్యుల్లోనే ఒకరిని వరిష్ఠ ఫులను పక్కన పెట్టుకొని కూడా నువ్వు వరిష్ఠ మాటలు మాట్లాడతావు. ఇంకో విషయం ఏమిటంటావు నువ్వు? మా నాయకుడికి నీళ్ళు తాగైతే చేత కదా. 100 గ్రామాలకు ఉంటాయేమో, 100 బోర్లు వేయించుంటాడు, 100 ట్యాంకర్లు కట్టించుంటాడు. మీ మాదిరి ట్యాంకర్లకు రంగులు వేసుకునే నాయకుడు కాదు మా నాయకుడు. నీళ్ళకు బోర్లు వేసి గ్రామాలకు భగీరథుడు మా అన్న కందికుంట ప్రసాదన కోటలు తాగుతామంటావా? నీలా కోటలు తాగాడు మా అన్నాడ. ఏడన్నా ఇంకొకటి రోడ్డు మీద కూర్చొని ఇట్లా కాలు మీద కాలు వేసుకొని బైకుల మీద ఎంజాయ్మెంట్ చేసే నాయకుడు కాదు. ప్రజానాయకుడు, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు. మున్సిపాలిటీల గురించి మాట్లాడతావు. ఎక్కడ నీకు కమిషన్లు తీసుకున్నారు? ఎక్కడ నీకు అన్యాయం జరిగింది? లేకపోతే నీ అనుచరులు ఏమన్నా దొంగగా ఏమన్నా వీడియో కెమెరాలు ఆడియో కెమెరాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర ప్రతి పనికి ఒక నిజాయితీ ఉంటుంది. మీరు నిజాయితీ పనుల కోసం పోతే ఆడేమి లెక్క అడగరు, ఏమీ అడగరు. మీకు అన్ని అక్రమ లేఅవుట్లకు సంబంధించినవి, అక్రమ పనులకు సంబంధించిన పోయేసి మున్సిపల్ ఆఫీస్కి పోయినా అంతే, సబ్ డివిజన్ ఆఫీస్కి పోయినా అంతే, రెవెన్యూ ఆఫీస్కి పోయినా అంతే, పక్కన లండన్ పోయినా అంతే. ఎక్కడ పోయినా కానీ నీకు అన్యాయానికి సంబంధించిన పోతే లెక్కలకు వసూలు చేసే పరిస్థితి ఉంటుందేమో, కానీ నిజాయితీగా జరిపే సెక్షన్ల కోసం మీరు అన్యాయంగా మీరు మాట్లాడే పని లేదు. ప్రతి వార్డు గురించి మాట్లాడతాం మీరు. ఇంకోటి విషయం ఏమిటంటే మా నాయకుడికి ఆరోగ్యం బాగాలేదా? ఒకసారి వలిసాబ్ రోడ్డు ఎదురుగా జిమ్ ఒకటి ఉంటుంది, వాటికి పోయి తెల్లారుజాను 7 గంటలకు వచ్చినాడు అనుకో, కిందికి వచ్చి మీ ముఖాలు కూడా చూపించలేరు మీరు. ఎందుకంటే గుద్దితే మీరు ఏమైపోతారా? అసలు మా నాయకుడు కళ్ళ ముందు నిలబడి ఒకసారి అట్లా నిలబడితే మీరు వచ్చి నిలబడుకునే దమ్ము ధైర్యం నీకు కానీ నీ పక్కన కానీ ఉందా? ఏ మనుషులు మీరు ఏం మాట్లాడుతున్నారా? కామెడీ కదా మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు. మీకు అసలు ఏమన్నా టైమింగ్ పొద్దుబాకు పెట్టుకుంటున్నారా? లేకపోతే మాట్లాడితే మీరు ఎక్కడైనా హైప్ అయిపోతారని మాట్లాడుతున్నారా? ఏమో మాకేం అర్థం కాలే. ఇంతమంది మీకోసం మాట్లాడుతున్నారంటే మేము గొప్పడని కాదు మాట్లాడుతాండి. ఇది వేసి చెప్తున్నాము. మా నాయకుడి గురించి మాట్లాడితే నువ్వు హైప్ అయిపోవు. మా నాయకుడికి ముఖ్యమంత్రి వరకు చూసుకుంటారు, ఆయనకు మంత్రి పదవిలో ఇంకో పదవిలో ఏమీ వల్ల నువ్వు చెప్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరకు లేనరు. మీకు అంత స్థాయి లేదు. వాటికి ఎక్కువ నువ్వు, నియోజకవర్గానికి తక్కువ. ఊరికి నేను నీవు ఏదైనా మాట్లాడితే మీ పక్క నాయకుల మాదిరి కొత్త టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయనేది అంత అవాస్తవం. మొన్న వచ్చే మహానుభావుడు ఎవరో సేగా వచ్చేసి ఎంపీ అయిపోయినాడు, అంత విరికన అయిపోదాం అనుకున్నా. అంత విరికన అయ్యే కాలం లేదు. పిచ్చోడు ఫస్ట్ వచ్చినాడు కాబట్టి ఇంకో పిచ్చోనికి మళ్ళా రాయి ఆడ హీరో ఒకసారి ఇస్తాడు. ఇటు పిచ్చోడా కాదని పల్లాపులో కొనుక్కోనికి రాయించుకుంటూ పోతే రాయితో కొట్టినట్లు మీరు ఊరకనే ప్రలోభాలకు పోకోకుండా, ఉత్తమాట మాట్లాడుకోకుండా, పొద్దుపోని పాటలు మాట్లాడుకోకుండా మట్టసానంగా మీ పని మీరు చూసుకోండి. మీ క్వారీల్లోకి ఏదో సమస్యలు వచ్చినాయని మీ క్వారీలు అక్రమంగా స్టోన్ లేకపోతే మట్టికి సంబంధించిన లావాదేవీల్లో మీకు ఏదన్నా సిఐడి వాళ్ళని పంపించినారని చెప్పేసి మీకు బాధ కలుగుతుంది. అక్కడ ఏం ఊరికి అన్యాయంగా ఏమన్నా చేసినారు కాబట్టి అక్కడ నీకు డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించేసి నీకు జరుగుతుండేది అన్యాయం అని నువ్వు భావిస్తున్నావు. జనాలు ఏం భావిస్తున్నారంటే అక్కడ జరుగుతుండేది న్యాయమేను, ఇంత జాగా అయితే ఇంత దోచేసినాడు, టిప్పర్లతో ఎట్లా పోతున్నాయి ఎక్కడ పోతున్నాయి అని చెప్పేసి నువ్వు పని చేసుకునేది కాక మళ్ళీ కాంట్రాక్టర్లకు కూడా నువ్వు అక్కడ నుండి లీజు సబ్ లీజుకి ఇచ్చుకుంటా. నువ్వు నిన్నే కంకర మట్టికి ఎవరైనా లీజుకి ఇచ్చాడు నీకు?
కొండకి ఇచ్చారు. కానీ ఇట్లాంటి పనులని చేసుకోకుండా మటసానంగా వచ్చేసి ఆ కుటాల గ్రామంలోనూ కదిరి గ్రామంలో కొంచెం మర్యాద పెట్టుకునే మాటలు ఏమన్నా మాట్లాడితే మా గురించి కానీ మా కార్యకర్తల గురించి టీడీపీ గమనించి ఉంటారేమో, కానీ మా నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం అస్సలు గమ్మని ఉండరు. మీరేందయ్యా మీరు ఇదేందో దిమ్మిలు బగలు కుట్టుకునేది, లేకపోతే జెండా కర్రలు బీక్కునేది, ఇట్లాంటి నాయకుడు కాదు మా నాయకుడు. ఏమే ప్రతి ఒక దావ వేసినా ఒక మట్టి వేసినా ఏమి వేసినా కానీ ఇక్కడ చూడు కదిరి కుమరోళ్ళపల్లి కాటి నుండి ఎన్పికొండ వరకు మీరేం చేసినారు? ఊరికే కంకరేసి తెచ్చి పల్లాపులు నడిస్తే నొప్పి, బండి పోతే టైర్లు జారిపోయే పరిస్థితి, పంచర్లు అయిపోయే పరిస్థితికి వచ్చిండే. ఇప్పుడు చూడిపో ఒకసారి నువ్వు కూడా బండి వేసుకొని పోయి చూసాడు తెలుసు. అభివృద్ధి గురించి మాట్లాడండి, లేకపోతే ఏమైనా సమస్యలు ఉంటే ప్రతిపక్షంలో కూర్చొని ఏదైనా వార్డు మెంబర్గా ఉన్నావు నువ్వు, దాని గురించి కూడా ప్రస్తావించుకొని నువ్వు ఏదైనా సమస్యల గురించి చెప్పావా అంటే పల్లాపులు మా నాయకుడు ఆరోగ్యం గురించి, మా నాయకుడు చేసే నీళ్లు తాగలేడని చెప్పేదాని గురించి మీకు ఊరికి నీ పొద్దుపోని మాటలన్నీ